అందరికీ నమస్కారం అండి. 2025వ సంవత్సరంలో మనకి కొత్త అమావాస్య అంటే ఈ అమావాస్య మనకి ఉగాది ముందు రోజైతే వస్తుందండి. ప్రతి సంవత్సరము కూడా ఫాల్గుణ మాసంలో చివరి రోజు అంటే మనకి సంవత్సరం లాస్ట్ రోజున ఈ సంవత్సరం వచ్చేసి స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ క్రోధినామ సంవత్సరం శిశిర ఋతువు అమావాస్య తిథి వచ్చేసి మనకి మార్చి 28వ తేదీన శుక్రవారం రోజున రాత్రి 7:20 నుంచి మార్చి 29వ తేదీన శనివారం రోజున సాయంత్రం 5:05 వరకు అమావాస్య తిథి అయితే ఉంటుందండి. ఈ రోజు నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం రాత్రి 8:19 వరకు ఉంటుంది. తదుపరి రేవతి నక్షత్రం అనేది ప్రారంభమవుతుంది. సాధారణంగా మన హిందూ ధర్మ ప్రకారం మనకి ఉదయం సూర్యోదయం టైంలో ఏ తిథి నక్షత్రం అయితే ఉంటుందో ఆ రోజున ఆ తిథిగా పరిగణిస్తాం. కాబట్టి అమావాస్య తిథి మనకి 29వ తేదీ అయితే ఉందండి. కాబట్టి 2025వ సంవత్సరంలో కొత్త అమావాస్య అనేది అంటే ఫాల్గుణ మాస అమావాస్య అనేది మనకి మార్చి 29 శనివారం రోజైతే వచ్చిందండి. చాలా విశేషమైన రోజండి. ఈ రోజు ప్రత్యేకతలు వచ్చేసి మన ఊరి గ్రామ దేవతలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పూజ అనేది చేస్తే చాలా మంచిదండి. ఒకవేళ మనకి ఎప్పుడైనా సరే మనసులో కొద్దిగా అలజడిగా ఉండి ఏదైనా టెన్షన్గా ఏదైనా మనసు సరిగా లేనప్పుడు మన ఊరి గ్రామ దేవతలను కనుక కొలిస్తే మనకు పూర్తిగా ఒక పాజిటివ్ ఫీలింగ్ అనేది వస్తుందండి. తప్పకుండా ఈ రోజున ఇంట్లో అయితే మన ఊరి గ్రామ దేవతలను అయితే ఇంట్లో పెట్టుకుని పూజ అనేది చేసుకోండి. చాలా మంది ఇళ్లలో కూడా ఈ రోజు అమ్మవారిని గోడకి పసుపు కుంకుమ అనేది పూజ చేస్తారండి. మా సైడ్ వచ్చేసి మట్టితో ఒక 3 ముద్దలు అనేటివి చేసుకొని పూజ అనేది చేస్తామండి. గ్రామ దేవతకు పూజ ఎలా చేయాలో నేను మీకు తర్వాత వీడియోలో అయితే తెలియచేస్తానండి. అలానే ఈ అమావాస్య రోజున మరొక ప్రత్యేకత ఏంటంటే అమావాస్య అంటే ప్రతి ఒక్కరికి గుర్తుకు వచ్చేది లక్ష్మీదేవి ఆరాధనే కదా అండి. లక్ష్మీదేవి ఆరాధన అనేది అమావాస్య రోజు చేస్తే చాలా చాలా మంచి ఫలితాలు అనేటివి ఉంటాయండి. మీరు ఏ రకంగా అయినా సరే పూజ చేసుకోవచ్చండి. అష్టలక్ష్మి దీపం పెట్టుకొని కామాక్షి దీపం పెట్టుకొని చేసుకోవచ్చు, ఉప్పు దీపం పెట్టుకోవచ్చు, పంచగవ్య దీపం ఏదైనా సరే పెట్టుకొని పూజ చేసుకోవచ్చండి. పూజా విధానం వీడియో కూడా మన ఛానల్లో ఉందండి. అలానే ఈ అమావాస్య రోజున ప్రత్యేకంగా మనము మన పితృదేవతలు ఎవరైనా సరే స్వర్గీయులు ఉంటారు కదండి, వాళ్ళకు మనము ఇంట్లో అయితే కొంతమంది నట్టి ఇంట్లో అయితే భోజనం అనేది పెడుతూ ఉంటారండి. ఎక్కువగా అయితే చిత్తూరు వాళ్ళు, తమిళనాడు వాళ్ళు ఎక్కువగా అమావాస్య రోజున వాళ్ళ పూర్వీకులు ఎవరైనా చనిపోయి ఉంటే వాళ్ళకి ఇంట్లో భోజనం అనేది పెడుతూ ఉంటారండి. తర్పణాలు అంటే వదులుతూ ఉంటారు. అవన్నీ కూడా మీరు ఈ అమావాస్య రోజు అయితే చేసుకోవచ్చండి. ఇవన్నీ కూడా క్లియర్గా మీకు తెలియాలి అని ఈ విషయాలన్నీ తెలియాలి అని ఒక ఉద్దేశంతో ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నానండి. కొత్త అమావాస్య పూజా విధానం మన ఛానల్లో ఈ రోజే వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను, తప్పకుండా చూడండి. చాలా మందికి ఒక డౌట్ అనేది ఉంటుందండి. మేము ఉగాది ముందు రోజు వచ్చేటువంటి అమావాస్య పూజ రోజున ఇంటిని వాకిలిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలండి అంటే మామూలుగా అయితే మనకి ఈ సంవత్సరం ఉగాది ఆదివారం అయితే వచ్చిందండి. శనివారం అయితే మనము అమావాస్య వచ్చింది కాబట్టి ఈ రోజు క్లీనింగ్ చేసుకోవచ్చా చేసుకోకూడదా అని డౌట్ అనేది చాలా మందిలో ఉందండి. యాక్చువల్గా అమావాస్య రోజు క్లీనింగ్ అనేది చేసుకోవచ్చండి. అంటే మీరు ఇంట్లో మాపు అవన్నీ వేసుకుని క్లీన్ చేసుకుంటారు కదా, అలా చేసుకోవచ్చండి. డీప్ క్లీనింగ్ అనేది చేస్తూ ఉంటారండి కొంతమంది, బూజులు దులపడము, అలానే కొంతమంది మొత్తం క్లీనింగ్ అనేది ఇంట్లో సామాన్లు అన్ని తీసి కడగడము అలాంటివన్నీ చేస్తూ ఉంటారండి. అది మాత్రం మీరు అమావాస్య రోజు అయితే చెయ్యకండి. అమావాస్య రోజు నార్మల్గా ఇల్లు అవన్నీ క్లీన్ చేసుకొని బయట ముగ్గులు అనేటివి వేసుకొని రంగురంగులుగా అన్ని వేసుకొని మీరు తర్వాత పూజ అనేది చేసుకోవచ్చండి. అయితే మీరు అమావాస్య రోజున దేవుని పటాలను క్లీన్ చేసుకోవచ్చా అంటే మీరు అమావాస్య రోజున దేవుని పటాలను అయితే మీరు అక్కడ ఆ ప్లేస్లో నుంచి అయితే పటాలను అయితే తీయకూడదండి. మీరు ఫొటోస్ అలానే పెట్టేసి ఆ ఫోటోకి మీరు పసుపు కుంకుమలు అనేవి పెట్టుకోవచ్చు. అంతేకాని ఆ దేవుని రూమ్ మొత్తం కూడా క్లీన్ చేయడం అలాంటివి కూడా మీరు అమావాస్య రోజు చేయకూడదండి. ఎందుకంటే అమావాస్య రోజున మనం ప్రత్యేకంగా లక్ష్మీదేవిని అయితే మనం ఆరాధిస్తామండి. కనుక అమ్మవారి ఆహ్వానానికై మనము ఇంట్లో ఉండేటువంటి ఫొటోస్ ఏవి కూడా కదిలించకూడదండి. ఒకవేళ మీరు లక్ష్మీదేవి ఫోటో కనుక మీరు కొత్తగా తెచ్చుకున్న వాళ్ళైతే అమ్మవారి ఫోటోకి చక్కగా మీరు పక్కనే క్లీన్ చేసుకొని పసుపు కుంకుమ పెట్టుకొని పూజలో పెట్టుకోవచ్చండి. నేను ముందు కొత్త అమావాస్య పూజా విధానం పెట్టినప్పుడు నన్ను ఈ డౌట్ అనేది చాలా మంది ఒక 10 మెంబర్స్ వరకు కామెంట్ అయితే అడిగారండి. వాళ్ళందరికీ ఈ వీడియో అనేది ఉపయోగపడుతుందండి. వాళ్ళకే కాదండి, మీకు ఎవరికైనా డౌట్స్ ఉన్న వాళ్ళకు కూడా ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు శనివారం రోజున సింపుల్ గా క్లీనింగ్ అనేది చేసుకొని మీరు పూజ అనేది చేసుకోవచ్చండి. ఉగాది రోజున యథావిధిగా మీరు ఆల్రెడీ అమావాస్య రోజున మొత్తం క్లీనింగ్ అయిపోయి ఉంటుంది కాబట్టి ఉగాది రోజున కొంతమంది ఉదయాన్నే మాప్ వేసుకొని తుడుచుకుంటుంటారండి. కొంతమంది రెగ్యులర్ గా డైలీ క్లీనింగ్ అనేది చేసుకుంటూ ఉంటారండి. ఇలాంటి చిన్న చిన్న క్లీనింగ్స్ అనేటివి చేసుకోవచ్చండి. అంతేకాని డీప్ క్లీనింగ్ అనేది చేసుకోకూడదు.
పర్లేదు. కొత్త అమావాస్య అంటే మనకి ఉగాది ముందు రోజు 29వ తేదీన అమావాస్య రోజున నాన్ వెజ్ తినవచ్చా తినకూడదా అని చాలా మంది నన్ను అడిగారండి. నాన్ వెజ్ అయితే ఈ అమావాస్య రోజునైతే తింటారండి, చాలా మంది తింటారు. ఎందుకంటే గ్రామ దేవతలకు పెట్టుకుంటూ ఉంటారు కాబట్టి గ్రామ దేవతలకి ఎక్కువగా కోడులు కొయ్యడము, అలానే మేకలు ఇలాంటివన్నీ ఎక్కువ నాన్ వెజ్ అనేది చేస్తూ ఉంటారు కాబట్టి తప్పకుండా తింటారండి. అయితే ఈ సంవత్సరం మనకి శనివారం వచ్చిందండి. శనివారం కూడా చాలా మంది తింటారండి. కొంతమంది శనివారం రోజు తినరండి. వాళ్ళైతే ఇంకా వాళ్ళు పెట్టుకున్నటువంటి నియమాన్ని బట్టి శనివారం అయితే తినరు. కానీ 29వ తేదీన మనకి అమావాస్య రోజున నాన్ వెజ్ అనేది తినవచ్చండి. కానీ 30వ తేదీన ఉగాది రోజు అయితే తినరండి. ఈ తినరు అనే విషయం కూడా నేను ఆల్రెడీ ఉగాది పూజా విధానం వీడియోలో క్లియర్ గా చెప్పానండి, ఎందుకు తినరు ఇవన్నీ కూడా. ఇదండి ఓవరాల్ గా అయితే ఉగాది ముందు రోజు ఎప్పుడు క్లీనింగ్ చేసుకోవాలి, అలానే కొత్త అమావాస్య డేటు, తిథి, టైమింగ్స్ అన్ని తెలియచేసానండి. ఉగాది పూజా విధానము, ఉగాది రోజున ఎలాంటి నియమాలు పాటించాలి ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేశాను. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చూడండి. సర్వే జనః సుఖినో భవంతు. స్వస్తి.